నమస్తే, నేను మీ శ్యాంబాబు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో టీచర్ రూపారెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఈ యొక్క హత్య అనేటటువంటిది విద్యా వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిదిగా మనం భావించాలి. ఈ యొక్క సంఘటన మనందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఒక ఉపాధ్యాయురాలి ప్రాణం పోయింది. ఒక కుటుంబం తీరని విషాదంలోకి వెళ్ళింది. దానికి సంతాపం తెలియజేస్తూ, కానీ ఈ సంఘటన మనందరికీ కొన్ని ప్రశ్నలు వేస్తుందని గ్రహించాలి. ఒకసారి మనం మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. మన విద్యా వ్యవస్థ కేవలం పిల్లలను పరీక్షలకు సిద్ధం చేస్తుందా, లేక ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని సిద్ధం చేస్తుందా, చదువు మాత్రమే సరిపోతుందా అని గ్రహించాలి. పిల్లలు చదువుకోవాల్సినటువంటి వయసులో ఒక టీచర్ పై ఇంత క్రూరత్వానికి ఎలా దిగజారుతున్నారు? మన తల్లిదండ్రుల తర్వాత మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎంతో గొప్పది. కానీ ఈ ఘటనలో పోలీసులు చెప్తున్న వివరాలు నిజమైతే డబ్బు, చెడు అలవాట్లు, ప్రతీకార భావన, తప్పుడు స్నేహాలు, నియంత్రణ లేని కోరికలు ఎంత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్లగలవో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. పిల్లలను కేవలం చెడ్డ పిల్లలు అని ముద్ర వేయడం పరిష్కారం కాదు. వారి ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, టీచర్లు ముందుగానే గమనించాలి. దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం, మితిమీరినటువంటి కోపం, హింసాత్మక ప్రవర్తన, చెడు అలవాట్లు, ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన, ఇలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పిల్లలలో మనం గుర్తించాలి. పిల్లలకు క్రమశిక్షణ అనేటటువంటిది అవసరం. కానీ అదే సమయంలో కౌన్సిలింగ్, కుటుంబ పర్యవేక్షణ, మంచి స్నేహ వాతావరణం, విలువలతో కూడిన విద్య అనేటటువంటిది చాలా అవసరం. తల్లిదండ్రులకు నా యొక్క విజ్ఞప్తి, పిల్లల మనసులో ఏం జరుగుతుందో, వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా ఏమైనా మార్పు వచ్చిందా, వీటిని కూడా ఎప్పటికప్పుడు మనం గమనించాలి. టీచర్లకు కూడా ఒక విజ్ఞప్తి, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేటప్పుడు వారి గౌరవాన్ని కాపాడుతూ అవసరమైతే తల్లిదండ్రులు మరియు సంబంధిత కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలి. అయితే ఏ పరిస్థితుల్లోనూ హింసకు, హత్యకు, ప్రతీకారానికి సమర్థన అనేటటువంటి లేదు. ఒక ప్రాణం పోయింది అంటే ఒక కుటుంబం ప్రపంచాన్ని కోల్పోతుంది. అందుకే ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ న్యూస్ గా చూసి మర్చిపోవద్దు. ఇది మన విద్యా వ్యవస్థకు, తల్లిదండ్రులకు, సమాజానికి ఒక హెచ్చరిక. మనం ఆత్మ పరిశోధన చేసుకునే సమయం. పిల్లలకు విద్యతో పాటు సామాజిక వ్యవస్థ నిర్మాణం పైన కూడా అవగాహన ఉండాలి. అది మన స్కూల్ ఇస్తుందా అనే ఆలోచన మనం చేయాలి. ఈ రోజు పిల్లలు మార్కుల కోసం పోటీ పడుతున్నారు. ర్యాంకులు, పరీక్షలు, ఫీజులు, కోచింగ్, కంప్యూటర్ విద్య ఇవన్నీ అవసరమే. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ అసలు విషయాన్ని మనం తల్లిదండ్రులుగా, యాజమాన్యాలుగా, ప్రభుత్వాలుగా అనేక విషయాలను మనం మర్చిపోయాం. కానీ ఒక పిల్లవాడికి కోపాన్ని ఎలా నియంత్రించాలి, వివాదాన్ని ఎలా పరిష్కరించాలి, తప్పు చేస్తే దీని పరిణామాలు ఏమిటి, చట్టం అంటే ఏమిటి, పోలీసులను ఎలా సంప్రదించాలి, మన హక్కులు ఏమిటి, ఇతరుల హక్కులను ఎలా గౌరవించాలి, డిజిటల్ ప్రపంచంలో ఏది తప్పు, ఏది ప్రమాదకరం, డబ్బు విలువ ముఖ్యంగా ఏమిటి, మానవ ప్రాణం విలువ ఏమిటి, ఇవన్నీ పాఠశాల స్థాయి నుంచే మనం నేర్పించాలి. పిల్లలకు పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, జీవిత జ్ఞానం కూడా చాలా అవసరం. వీటన్నిటిలో ప్రభుత్వ బాధ్యత ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేయడం, కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చుకోవడం, తల్లిదండ్రులు ఫీజు కడుతున్నారు, చదువుని కొంటున్నారు, మేము అమ్ముకుంటున్నాం అనే విధంగా ఆలోచించడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని మనం గుర్తించాలి. ఒక్కసారి తల్లిదండ్రులుగా మనం ఆలోచన చేయాలి. విద్య అనేది ఒక ముడి పదార్థమో, ఒక సరుకో కాదు కొనుక్కోవడానికి. విద్య అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మహా ఆయుధం అని గ్రహించాలి. ప్రభుత్వం విద్యా వ్యవస్థను కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కుల పరంగా చూడకూడదు. ప్రతి పాఠశాలల్లో వయసుకు అనుగుణంగా మానసిక ఆరోగ్యం, భావోద్వేగ నియంత్రణ, నైతిక విలువలు, చట్టపరమైనటువంటి అవగాహన, సైబర్ భద్రత, మాదక ద్రవ్యాలు, ప్రమాదాలు, లింగ గౌరవం, బాలల హక్కులు మరియు బాధ్యతలు వంటి అంశాలపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో అవసరమైన చోట ట్రైన్డ్ కౌన్సిలర్స్ ని అందుబాటులో ఉంచాలి. పిల్లల ప్రవర్తనలో తీవ్రమైనటువంటి మార్పులు కనిపిస్తే వారిని కేవలం శిక్షించడం కాకుండా కారణాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలి.
అదే సమయంలో ఉపాధ్యాయుల భద్రతకు కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఒక ప్రశ్న. ఫీజులు వసూలు చేయడం పాఠశాల నిర్వహణలో భాగమే కావచ్చు, కానీ ఫీజు వసూలు చేసేటటువంటి విధానం పిల్లలపై మానసిక ఒత్తిడిగా మారకూడదు. తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే పిల్లల ముందు అవమానించడం, వారి గౌరవాన్ని దెబ్బతీయడం, ఇతర విద్యార్థుల ముందు తక్కువగా చేయడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అది క్షమించరానిది. స్కూల్ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం ఎంత ఫీజులు వసూలు చేశామనో దానితో మాత్రమే కాకుండా ఎంత మంచి మనిషిని తయారు చేశాం, ఎంత మంచి విద్యార్థిని తయారు చేశామనే ప్రశ్నతో కూడా కొలవాలి. మన విద్యను వ్యాపారంగా మార్చుతున్నామా? కేవలం ర్యాంకులు వస్తేనే చాలు, మాకు ఫీజులు వసూలు అవుతూనే చాలు అనే భావన నుండి బయటకు రావాలి. తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతను అర్థం చేసుకోవాలి. పిల్లల మార్కులు ఎంత వచ్చాయి అనే ప్రశ్న అడగడం మాత్రమే కాదు, ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఏదైనా సమస్య ఉందా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నువ్వెవరినైనా ఇబ్బంది పెడుతున్నావా, నీకు కోపం అదుపులో ఉంటుందా, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అని కూడా అడగాలి. టీచర్ ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ప్రశ్నించవచ్చు, కానీ ప్రతి సందర్భంలో టీచర్ను పిల్లల ముందే అవమానించడం కూడా సరైన పద్ధతి కాదు. అలాగే టీచర్లు కూడా పిల్లలపై గౌరవం, ఓర్పు, బాధ్యతతో వ్యవహరించాలి. పేరెంట్స్ వర్సెస్ టీచర్స్ కాదు, పేరెంట్స్ ప్లస్ టీచర్స్ కలిసి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయాలి. చట్టాలపై అవగాహన ఎందుకు అవసరం? మన పిల్లలకు చిన్న వయసు నుంచే చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష ఉంటుంది అనే భయాన్ని మాత్రమే కాకుండా చట్టం ఎందుకు ఉంది, సమాజంలో నియమాలు ఎందుకు అవసరం, నేరం అంటే ఏమిటి, బాధితుడి హక్కులు ఏమిటి, పౌరుడి బాధ్యతలు ఏమిటి, పిల్లలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమిటి, సైబర్ నేరాలు అంటే ఏమిటి, లైంగిక వేధింపుల నుంచి ఎలా రక్షించుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను వయసుకి అనుగుణంగా బోధించాలి. పాఠశాల స్థాయి నుంచే పిఎన్ఎస్ఎస్ లాంటి చట్టాలు, పోక్సో, సైబర్ క్రైమ్ లాంటి చట్టాల గురించి మరియు బాలల హక్కులకు సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహనను నిపుణుల ద్వారా అందించడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పిల్లలకు చట్టంలోని ప్రతి సెక్షన్ ను కంఠస్థం చేయించడం కాదు, తప్పు చేస్తే పరిణామం ఉంటుంది, హక్కులతో పాటు బాధ్యత కూడా ఉంటుంది అనే భావనను పెంచడం ముఖ్యమైనది. దీని అర్థం నేరం జరగకముందే నివారించాలి. ఒక నేరం జరిగిన తర్వాత పోలీసులు, కోర్టులు, జైళ్లు స్పందించడం అనివార్యం, వాటి అవసరం కూడా అంతే ఉంటుంది. కానీ అంతకంటే ముఖ్యమైనది నేరం జరగకుండా ముందే నివారించడం. అందుకోసం పాఠశాలల్లో పైన పేర్కొన్నటువంటి అంశాలను విద్యలో భాగం చేయాలి. చివరగా ఈ ఘటనను ఒక వ్యక్తి చేసిన నేరంగా మాత్రమే చూసి ముగించకూడదు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ప్రభుత్వం ఆలోచించాలి, స్కూల్ మేనేజ్మెంట్ ఆలోచించాలి, టీచర్లు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, ఈ సమాజం ఆలోచించాలి. మన పిల్లలకు మంచి మార్కులు మాత్రమే కాదు, మంచి మనసు, మంచి ప్రవర్తన, చట్టంపై అవగాహన, బాధ్యత, క్రమశిక్షణ, మానవత్వం కూడా నేర్పాలి. ఎందుకంటే మంచి మార్కులు సాధించిన విద్యార్థి విజయవంతమైన వ్యక్తి కావచ్చు, కానీ మంచి విలువలు, బాధ్యత, మానవత్వం కలిగిన విద్యార్థి మాత్రమే మంచి పౌరుడిగా ఎదుగుతాడు. టీచర్ను గౌరవించే సంస్కృతి రావాలి. టీచర్ రూపారెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఈ ఘటనలో నిజ నిజాలు న్యాయపరంగా వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఒక టీచర్ను కోల్పోయాం, ఒక ప్రాణాన్ని కూడా కోల్పోకుండా మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. పిల్లలకు పరీక్షల కోసం కాదు, జీవితానికి విద్యని అందించాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్దాం. ధన్యవాదాలు. నమస్కారం.